క్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. మీరు దేనికోసం జన్మించారని మనం ఆలోచిస్తే, మనం ఇప్పుడు చదివిన వచనం యూదులు నిర్మూలించడానికి హామాను చేసిన దారుణమైన మరియు మోసపూరితమైన ప్రణాళికలకు వ్యతిరేకంగా నిలబడమని మొర్దెకై ఎస్తేరును సవాలు చేసిన మాటల్లో ఒక భాగం. మొర్దెకై కళ్ళు తెరిపించే వరకు తాను దైవికమైన ఏర్పాటులో భాగమని ఎస్తేరుకు తెలియదు. రాణిగా ఆమె స్థానం ఓదార్పు కోసం కాదు, అది ఒక ఉద్దేశం కోసం. మీ విషయంలో కూడా అది నిజమే. మీ జీవితం యాదృచ్ఛికంగా ఏదీ జరగదు. పూర్వ నిర్ణయం మీతో పనిచేస్తుంది. మీ జననం, మీ స్థానం మరియు దేవుని రాజ్యంలో మీ నియామకం అన్నీ దైవికంగా నిర్దేశించబడ్డాయి. ఇలాంటి సమయం కోసం మీరు పుట్టారు. దేవుడు తన మహిమ కోసం మీ ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి మరియు మార్చడానికి వ్యూహాత్మకంగా నియమించబడ్డారు. దేవుడు నిన్ను, మీ కుటుంబాలను, కార్యక్రమాలలోనూ, నగరములోనూ మరియు దేశములోనూ ఆత్మ విజేతగా మరియు రాజ్యభారిగా ఉంచాడు. మీ గురించి ప్రతిదీ, అంటే మీ విద్య, మీ ప్రతిభ, మీ వనరులు మరియు మీ వ్యక్తిత్వం మీకు రాజ్య ఉపయోగం కోసం ఇవ్వబడింది. అవసరమైనప్పుడు మీ స్వరాన్ని ఆపుకోకండి. మీరు మాట్లాడండి, సువార్త కోసం నిలబడాలి మరియు విశ్వాసముతో ముందుకు సాగాలి. అనుకున్నప్పుడు భయంతో వెనక తగ్గకండి. క్రీస్తు కోసం జీవించండి మరియు మీ జీవితం కోసం ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చండి. 2 కొరింథీయులు 5:15 ఇలా చెబుతుంది: జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. క్రీస్తు రక్షణ యొక్క సువార్తను ఉత్సాహంగా వ్యాప్తి చేయకుండా మిమ్మల్ని ఏది అడ్డుకొనివ్వకండి, అంటే ఏది నిరోధించనివ్వకండి. భూమిపై మీ మొట్టమొదటి పని అది. సమస్తము దేవుని వలనైనది. ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించను అని చెబుతున్నాడు. ప్రియులారా, మీ వెలుగు ఎక్కడ మరి ఎప్పుడు అత్యంత ప్రాముఖ్యమైనదో అక్కడ ప్రకాశింపజేయండి. ఎస్తేరులాగా మీరు కూడా ధైర్యంగా నేను నశిస్తే నేను నశించిపోతాను అని ప్రకటించాలి. ఎందుకంటే ప్రభు కోసం జీవించడం, ఆయన చిత్తాన్ని మరి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడం అన్నిటికంటే విలువైనది. మీరు దీని కొరకే శిక్షణ పొందారు మరియు పిలువబడ్డారు. పౌలులాగా వ్యవహరించాలి. ఆయన ఇలా చెప్తున్నాడు: అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించుట నా ప్రాణంకి ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదని పౌలు పరికారి. ప్రియులారా, మన జన్మ దేనికోసం అంటే మన పుట్టిందే ప్రభువును మహిమపరచడానికి, ఆయన సువార్తను లోకానికి చాటడానికి. లోకంలో మనల్ని ఆపే శక్తి ఏదీ లేదు. ఎందుకంటే లోకంలో ఉన్న శక్తి కంటే దేవుడి శక్తి ఎక్కువ గనుక. ఆమేన్.